చిలకలూరుపేట బొప్పూడిలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితిలో ఉంది. 2014లో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గుంటూరు జిల్లా నుంచి ఆ రోజున 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు గుంటూరు జిల్లా నుంచే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఒక రకంగా సెంటిమెంటల్ గా కూడా 2014లో ఏ రకంగా అయితే మరి 3 పార్టీలు కలిసి విజయ దుంబిది మోగించారా ఆనాటి ఎన్నికల్లో, ఈ రోజున 2019లో కూడా 2024లో కూడా అదే గుంటూరు గడ్డ మీద నుంచి స్థానిక మా పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులైనటువంటి పత్తిపాటి పుల్లారావు ఆ రోజున గుంటూరు జిల్లా అధ్యక్షులుగా 2014లో 3 నాయకుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఆ రోజున సభా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున మళ్లీ పుల్లారావు నియోజకవర్గంలోనే మరి వారు ఉండగానే అదే సభా వేదిక మీద నుంచి 3 నాయకులు కూడా ఈ రకంగా కలవటం, ఎన్నికల సమర సంకారాన్ని పూరించడం అనేది ఒక మంచి శుభ పరిణామం. తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఎన్నిక 1 సైడెడ్గా ఉండబోతోంది. రెండో పక్కన మనం నిన్ననే చూసాం, చిలకలూరుపేట కలెక్షన్ క్వీన్ ఒకళ్ళ దగ్గర 7 కోట్లు, ఇంకొకళ్ళ దగ్గర ఒక 6 కోట్లు, అభ్యర్థులను ఇప్పుడు 3వసారి మార్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకే నియోజకవర్గంలో 1కి 2 సార్లు 3 సార్లు అభ్యర్థులని మార్చుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఆ పార్టీ బీ ఫారం అడిగేవాళ్లు కూడా ఈ రోజున లేనటువంటి పరిస్థితి. వైనాట్ 175 విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వైనాట్ పులివెందల అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సవాల్ చేస్తా ఉన్నారు. కాబట్టి జగన్ రెడ్డి నీ కథ మొత్తం కూడా అంతమయ్యేటటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలుగా ఒక సైకోలాగా తయారై ఏ రకంగా రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పాలు చేశావో, ఇవాళ వాళ్లకి మన భారత రాజ్యాంగం అందించినటువంటి అతి పవర్ఫుల్ బటన్, నీలాగా ఉత్తుత్తి బటన్ కాదది, భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యంత పొదునైనటువంటి పవర్ఫుల్ బటన్ ని రాష్ట్ర ప్రజలు నొక్కబోతా ఉన్నారు. ఆ బటన్ ద్వారానే నిన్ను విసిరి బంగాళాఖాతంలో కూడా విసిరైపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తాడేపల్లి ప్యాలెస్ గేట్లు బద్దలయ్యే రోజు కూడా అతి దగ్గరలోనే ఉందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ రేపు ఈ సభని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల జరిగేటువంటి 17వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూడా ఒకే వేదిక మీద పాల్గొవటం, ఆ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసినటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు భూపూజ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మనం, మన రాష్ట్రంలో నుండి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మహిళలకు స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే మహిళలకి ప్రతి అవకాశాలు కల్పించినది నరేంద్ర మోడీ గారు. ఈ రోజు వచ్చేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో భారీ బహిరంగ సభలో మన రాష్ట్ర అభివృద్ది కోసం గాని, రాబోయే రోజుల్లో కేంద్ర అవసరం ఎంతో ఉంది. మీరందరూ గమనించాలా, ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు మనం 2014 టు 19లో జరిగినటువంటి అభివృద్ది కూడా కేంద్ర సహాయ సహకారాలతోటి జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2024-29 మధ్య కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం. కాబట్టి మనందరం కూడా ఒకే వేదిక మీద, ఒకే ఎన్డీఏ కూటమిలో అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్క చోట కూడా, ఎక్కడైతే తెలుగుదేశం పోటీ చేసిన కాడ తెలుగుదేశం అభ్యర్థులకు కానీ, జనసేన పోటీ చేసి ఇక్కడ జనసేన అభ్యర్థులకు కానీ, బీజేపీ పోటీ చేసి ఇక్కడ బీజేపీ అభ్యర్థులు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సభకు అందరూ కూడా స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఈ నెల 17 జరుగుతూ ఉంది. నెక్స్ట్ మంత్ 17లో ఎలక్షన్ జరగబోతోంది. ఆ ఎలక్షన్లు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా చూస్తున్నాం, గ్రామాల్లో గాని, పక్కన నుండి పట్టణాల్లో గాని చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడం జరగట్లా. ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ సభను కూడా 17వ తారీఖు జరిగేటువంటి సభని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతాం.
జిత్తు నాగరాజు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, అలాగే బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. అలాగే రేపు 17వ తారీఖున జరగబో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో జరగబో ఈ సభకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అధినేతలు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు అటెండ్ అవుతున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ కూటమి కుదిరిందంటే దానికి ప్రత్యేక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి. ఇవాళ బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఎన్డీఏలో కూటమిలో భాగంగా ముందుకెళ్లడానికి మరి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రంలో ఇలా తెలుగుదేశం కూటమితో, బీజేపీ కూటమితో ముందుకెళ్తున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇవాళ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతుంది జరుగుతుంది.